హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. దేవునికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ప్రార్థించిన సమస్తము మనము పొందుకొనును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటి? దేవునికి సమస్తమును సాధ్యమే. ప్రతిదీ సాధ్యమే అండి. అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో నీకు ఏదైతే అసాధ్యంగా కనబడుతుందో, ఇది నేను జయించలేకపోతున్నాను అనుకుంటున్నావో, ఇది నా వల్ల కావట్లేదు నువ్వు అనుకుంటున్నావో, ప్రతిదాన్ని నీవు విశ్వసించిన నజరైన యేసుక్రీస్తు నామమున నువ్వు దేవునికి అప్పగించు. సమస్త విషయాల్లో నువ్వు విజయం పొందుతావు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నజరైన యేసుక్రీస్తుని విశ్వసించినావో, నీ కొరకు మరణించి తిరిగి లేచని విశ్వసించినావో, ఆ విశ్వసించిన రోజున ఏమవుతుందంటే యేసుక్రీస్తు పొందిన జయాన్ని మనము పొందుకున్నాము. కాబట్టి విశ్వాసం ద్వారా ప్రార్థించు. నీకు ఏ పరిస్థితిలో అయితే విజయం కావాలో, ఏ పరిస్థితిలో అయితే నీకు ఘనత కావాలో, ఆ పరిస్థితిని దేవునికి అప్పగిస్తే నువ్వు అడుగు దానికంటే ఊహించిన వాడికంటే అత్యధికంగా దేవుడు నీ జీవితంలో కలగజేస్తాడు. ఈరోజు నువ్వు అడిగిన ప్రార్థన ప్రతి ఒక్క ప్రార్థనకి సమాధానం వచ్చింది గాక. నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో, ఎదురు చూసే ప్రతి ఒక్కటి దేవుని ద్వారా నీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం స్తోత్రం. మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా, నీకు అసాధ్యమైనది ఏది లేదు దేవా. నీకు సమస్తమును సాధ్యమే దేవా. సమస్తాన్ని తండ్రి సాధ్యపరిచి తండ్రి ప్రతి ఒక్కరిలో పెట్టి ఉన్నావు తండ్రి. అది గ్రహించే శక్తి తండ్రి, జ్ఞానాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి ప్రవచిస్తున్నాం తండ్రి. విశ్వాసం ద్వారా ప్రార్థించి తండ్రి ప్రతి ఒక్కటి పొందుకునేవారు తండ్రి, ప్రతి ఒక్కరు మారునుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా. ఈ వీడియో చూస్తున్నారు తండ్రి, ఏదైతే అడుగుతున్నారో తండ్రి, అడిగిన సమస్తం పొందుకునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడే నడిపించండి తండ్రి. ఎవరికి ఏ సహాయం కలిగితే ఆ సహాయం అని తండ్రి. ఇదిగోదా ఏ విషయంలో తండ్రి ఏకీభవించిన తండ్రి, ఏకీభవించిన విషయాలు తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.